ఇంజనీరా? గమ్యం ఒక్కటే, ఇంజనీరింగ్ నుంచి యానిమేషన్ వరకు ఎన్నో కోర్సులతో అత్యుత్తమ విద్యను అందిస్తోంది KLH యూనివర్సిటీ. మాది నిమ్మకాయ మామూలు నిమ్మకాయ కాదు, దీంతో ఏదైనా చేయొచ్చు. ఇది తెలుసుకుని ఇలా అన్నాం అనుకో, ఏదైనా జరుగుతుంది. కానీ నా చేతిలో ఉంటే ఏం జరగదు, ఆయన చేతిలో ఉంటే జరుగుతుంది. ఆయనకి ఇద్దాం. ఓం భగవతే పుష్ పుష్ పుష్. ఆ రోజు డిసైడ్ అయిపోయారా? 5 సార్లు చేద్దాం అనుకున్నాం, కానీ కట్ చేస్తే ఆ టైంలో ఇక్కడ పడడం అది జనాలకు వెళ్ళిపోయింది. తర్వాత ఎట్లాగో అది ఫేక్ అని తెలిసి ఆ వీడియో షూట్ చేసేది మన వాళ్ళు. నాకు ఇచ్చినప్పటి నుంచి షాక్ అవుతుంది. నోరు వచ్చే ఉదయాన్నే 8-9 లేస్తే కనీసం వరి అవ్వడం స్టార్ట్ చేసింది. ధోని వికెట్ పడుంటే ఆ టైంలో మీ రియాక్షన్ ఏంటి? ఆడియన్స్ నుంచి ఎలాంటి వచ్చుంటాయి? శివన్ దూబన్కే శవాలు లేపేస్తున్నారు. ధోని అయితే తరిమి ఇంకేం లేదు. నా ఇన్స్టాగ్రామ్ ని ప్రొఫైల్ ని నా డాష్ బోర్డ్ కూడా 15 మిలియన్ ఉంది దానికంటే ముందు కూడా. బట్ అప్రిషియేట్ చేయాలి సీరియస్. అంటే ఆ ప్రైస్లెస్ రియాక్షన్ ఇచ్చారు. అక్కడ వికెట్ పడినట్టు ఇటు తిప్పినంటే మీ ఎమోషన్ ఉంటుంది చూడాలి. ఏదో మీరే దగ్గర నుండి వికెట్ తీసినట్టు గచ్చిపోయి దివాకర్ అంటాడు కదా, నేనే దగ్గర నుండి గెలిపించాను అన్నట్టు ఆ రియాక్షన్ నిజంగా ప్రైస్లెస్. నేషనల్ మీడియా వాళ్ళు ఎంత వైరల్ చేశారా? లెమన్ తీసుకెళ్తే పోలీసులు తీసుకెళ్తారు. సో నేను లెమన్ ఏమి తీసుకెళ్ళను. బట్ ట్రై చేసినప్పుడల్లా వికెట్ పడిపోతుంది అనుకో. లేదన్న, యాక్చువల్గా కిరీటి మీద వెబ్ సిరీస్ రాశాను, చాలా మంచి కాన్సెప్ట్ రాశాను. సో నెక్స్ట్ నేను చేయబోయే వెబ్ సిరీస్ కూడా చాలా బాగుంటుంది. సిరాజ్ డోస్తో మీరు కొలాబరేట్ చేస్తాను. చాలా మంచి కాన్సెప్ట్. దాంతో నాకు ఇంకొక స్థాయికి వెళ్తానేమో అనిపిస్తుంది. లేడీస్ అండ్ జెంటిల్మెన్, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నేను ప్రియదర్శన్. సో నాతో పాటు ఎవరున్నారు తెలుసా? మాది నిమ్మకాయ మామూలు నిమ్మకాయ కాదు, దీంతో ఏదైనా చేయొచ్చు. ఇది తెలుసుకుని ఇలా అన్నాం అనుకో, ఏదైనా జరుగుతుంది. కానీ నా చేతిలో ఉంటే ఏం జరగదు, ఆయన చేతిలో ఉంటే జరుగుతుంది. ఆయనకి ఇద్దాం. సతీష్ గారు మనతో పాటు ఉన్నారు. హాయ్ బ్రో, ఎలా ఉన్నారు? బాగున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ టీ సతీష్ కాక అండ్ సతీష్ అయిపోయింది ఆల్మోస్ట్. అందరూ నిమ్మకాయతో అంత ఫేమ్ వస్తుందని అసలు ఎవరు ఊహించుండరు. అవునవును. నాకు డౌట్, అంటే ఇదే నిమ్మకాయ ఇప్పుడు ఎల్లో కలర్ నిమ్మకాయ, ఎల్లో కలర్ డ్రెస్ వేసుకున్నారు కాబట్టి వర్కౌట్ అయిందా, లేదు వేరే కలర్ కైనా వర్కౌట్ అయ్యిందా? ఏమో అండి, అది తెలీదు, కానీ అట్లా వర్కౌట్ అయిందంటే. మా చేతిలో ఏం పవర్, ఇదేం పవర్ఫుల్ నిమ్మకాయ కాదు, కానీ మీ చేతిలోకి పెడితే పవర్ వస్తుందేమో. చూసాం కదా ఇందాక లైట్స్ ఆఫ్ అది. యా, అండ్ సూపర్. అసలు అంటే టైమింగ్ ముఖ్యం. ఇంతకుముందు ఫుట్బాల్ మ్యాచ్ లో ఒకటి చూసాం మనం, రాకెట్ వేస్తాడు, అది వెళ్ళి గోల్ లోకి వెళ్తుంది అనమాట. విపరీతంగా వైరల్ అయింది వరల్డ్ వైడ్. సో కరెక్ట్ టైమింగ్ ఆ వికెట్ పడడం, మీరు చెప్పారు కదా ఆల్రెడీ చాలా ట్రయల్స్ చేసాం ముందు, వర్కౌట్ అయింది అని. ఆ రోజు డిసైడ్ అయిపోయారా ఖచ్చితంగా వర్కౌట్ అయ్యే వరకు రీల్స్ చేస్తూనే ఉందాం అని చెప్పి? అంటే ఇప్పుడు ఒక ఫోన్ని పట్టుకొని ఇలా తిప్పి అదే ఎక్స్ప్రెషన్ తీసుకోవడం చాలా కష్టం. అంటే ఒక్కసారి చేయడం 2 సార్లు 3 సార్లు 20 ఓవర్స్ అంటే 120 బాల్స్ ఉంటాయి. అన్నిసార్లు మనం పట్టుకొని చేయి నొప్పులు కట్లు కట్టాలి. సో అయితే మేము 5 సార్లు చేద్దాం అనుకున్నాం, 4 సార్లు చేశాడు. ఇంకా లాస్ట్ టైమే మేబీ ఇదే వర్కౌట్ అయితే అయింది, లేకపోతే లైట్ ఇంకా. కానీ కట్ చేస్తే ఆ టైంలో ఇక్కట పడడం అది కోఇన్సిడెంట్ జరిగింది. నా ఎక్స్ప్రెషన్ కూడా రియల్గా వచ్చి జెన్యున్గా వచ్చింది. సో దాన్ని బాగా వైరల్ అయింది. అండ్ మీరు నిజం చెప్పండి. బికాజ్ BCCI లెటర్ వచ్చిందని చెప్పినప్పుడు అందరూ నమ్మేశారు వెంటనే ఇమీడియట్గా. తర్వాత ఈవినింగ్కి కానీ క్లారిటీ రాలేదు, అది ఫేక్ న్యూస్ ఇదంతా అని చెప్పి. వాళ్ళు కూడా కొంతమంది రెస్పాండ్ అయితే తప్ప. మీరు ఏమైనా భయపడ్డారా ఇలాంటి వార్త వచ్చినప్పుడు? ఒకటి చెప్తా చూడన్న, ఆ లెటర్ ఎవరైనా చదివితే నీట్గా అర్థం అవుద్ది. బయట స్టేడియంలో ఉండే ఒక అతను బ్లాక్ మ్యాజిక్ చేయడం వల్ల మా ప్లేయర్స్ డైవర్ట్ అవుతున్నారు అని ఉంది దాంట్లో. ఎవరికైనా అది ఫేక్ అని అర్థమైపోద్ది కదా. పాయింట్ ఏంటంటే మీడియా ఏమైపోయిందంటే ఏది నిజమో ఏది అబద్ధం తెలియకుండా పబ్లిష్ చేసేసి జనాలు ఎలా ఉంటారంటన్నా, ఒక బ్రాండ్ ఒక పెద్ద ఛానల్ చేసిందంటే అదే నమ్ముతారు. నేనెవరిని నన్ను నమ్మడానికి, నువ్వు ఎవడరా అంటారు. సో అది జనాలకు వెళ్ళిపోయింది. తర్వాత ఎట్లాగో అది ఫేక్ అని తెలిసి ఇంకా
హ్యాపీ కదన్నా. బట్ బిఫోర్ మిమ్మల్ని కొంచెం ఐ మీన్ ఇంట్రడ్యూస్ చేయాలి, చాలా మంది చూసే ఉంటారు బట్ గుర్తుపట్టి ఉండరు ఇప్పుడు. అవును. ఎందుకంటే మంచి మంచి రీల్స్ ఉన్నాయి, కొన్ని బెట్టింగ్ యాప్స్ గురించి చేసిన మెసేజ్ కానీ, లేకపోతే ఫాదర్ గురించి, మదర్ గురించి మంచి మంచి మెసేజ్ ఓరియంటెడ్ చేశారు. మంచి మంచి మిలియన్ రీల్స్ ఉన్నాయి. బట్ ఇది 21 మిలియన్ షార్ట్ స్పాన్ లో. ఇంతకుముందు ఎప్పుడన్నా హైయెస్ట్ దీన్ని బీట్ చేసిన రీల్ ఉందా? నాకు 1 మిలియన్ లైక్స్ ఉన్న రీల్ ఉంది నాన్నది, అది 11 మిలియన్ ఉంది. బట్ అది టైం తీసుకుంది, ఒక 1 ఇయర్ వరకు నిదానంగా వెళ్ళింది. బట్ ఇది ఒక విత్ ఇన్ 1 డేలో, అది 1 డేలో నా దానిలో వచ్చిన దానికన్నా మొత్తం టోటల్గా సోషల్ మీడియా మొత్తం మీద 150M రావడం అనేది ఇప్పుడు నా మీద ఎంబేడ్ చేసి ఎవరైనా వీడియో చేసినా అది నా పోతుంది కదా. సో అది దేవుడు అలా సో ఏదో చెప్తున్నారు కదా, ఏంటి బిర్యానీ బిర్యానీ కావాలి, అదేం లేదు ఆ టైంలో ఏదో ఒకటి చెప్పాలి కాబట్టి ముందు అన్నా నేను. అది కట్ చేస్తే ఇంటికి వచ్చి దానికి అమ్మ బొమ్మ బీజం వేసి సౌండ్ ఎఫెక్ట్స్ వేసి అందరూ అంటారు దీంట్లో ఏది సెట్ అవ్వకపోయినా వైరల్ అవ్వదు. ఎలా అంటే నేను SRH డ్రెస్ చేసుకున్నా అదొకటి, ఇంకోటి నేను వేసిన బౌల్డ్ అయ్యాడు శివన్ దుబే అదొకటి, మనోడు ఇచ్చిన వెంటనే నన్ను తీసుకొచ్చి నాకు రియాక్షన్ తీసుకోవడం, ఇవన్నీ సెట్ అయ్యాయి కాబట్టి అది వైరల్ అయ్యింది. ఏది ఒక 15 సెకండ్లు రీల్ మీరు చూస్తే ఒక సినిమాలా ఉంటది, అది పర్ఫెక్ట్ గా సెట్ లాగా ఉంటది, బాగా వర్కౌట్ అయింది. అదే అక్కడ ఆర్టిస్ట్ ప్లేయర్ కూడా ఆర్టిస్టే కరెక్ట్ గా ప్లాన్ చేసేసినట్టు అది ఎగ్జైట్ అవుతారు కదా. సో అది సెట్ అయింది. నేను రీల్ చేసినప్పుడు అది ఆ వీడియో షూట్ చేసాడు మనోడు, నాకు ఇచ్చినప్పుడు నేను చూసి అరే భలే వచ్చిందని చెప్పి పక్కన SRH ఆంటీ ఒక ఆమె కూర్చోంది, నేను ఆమెకు చూపించి ఆమె రియాక్షన్ తీసుకుందామంటే ఆమె షాక్ అయిపోయింది. నోట్ చేసింది, ఆహా ఓకే. సో ఇది వర్కౌట్ అవ్వద్దని గబగబా ఇంటికి వెళ్ళి నైట్ 1:30కి అప్లోడ్ చేసేసా. నిద్రపోయా, మార్నింగ్ నైట్ ఉదయాన్నే 9కి లేస్తే అక్కడి నుంచి వైరల్ అవ్వడం స్టార్ట్ చేసింది. హ్యాపీ అనిపించింది. నమ్మేసింది ఆమె బ్లాక్ మ్యాజిక్ వచ్చాడంటే నోట్ తెలిసింది. ఇంకా నేను ఆ రియాక్షన్ ఒకటే తీసుకొని ఇంకా నేను నా ఆలోచించుకొని నేను ఇంటికి వచ్చేసాను. ఇంటికి వచ్చి అప్లోడ్ చేశాను, అది వైరల్ అయింది అంతే. బట్ ఈ BCCI ఇలాంటి వార్తలు వచ్చినప్పుడు ఇమీడియట్గా మీకు ఏమైనా కాల్స్ వచ్చినాయా ఇది నిజం అనుకుని ఎవరైనా? అన్న చాలా మంది బేసిక్గా నేను చాలాసార్లు చెప్పాను, ఇది చాలా మంది కాల్ చేస్తారన్న. ఇప్పుడు మీరు నా ఫ్రెండ్ అనుకో, నువ్వు నాకు కాల్ చేసావంటే నేను ఏమనుకుంటాను, ఇప్పుడు నా ఫ్రెండ్గా నన్ను పోడుతాడరా ఆకాశంలోకి ఎత్తేస్తాడు అనుకుంటానా. ఆడు ఈ వైరల్ అనే విషయం చెప్పడు, జస్ట్ వాడు ఏం చెప్తాడు, అరే నువ్వు కంప్లైంట్ ఇచ్చినట్టుగా కేసు ఏం పెడుతున్నానంటగా, నువ్వు హ్యాపీగా ఉన్నావు డిప్రెషన్లోకి వెళ్ళిరా అంటే వాడి ఇన్నర్ వాయిస్ ఏంటంటే వీడు హ్యాపీగా ఉన్నాడు, వీడిని ఏదో ఒకటి చేసి మన హ్యాపీనెస్ నుంచి దూరం చేయాలి. నేను చాలా చాలా డిసప్పాయింట్ అయ్యాను ఈ విషయం. ఎందుకంటే మనతో ఉన్నవాళ్ళు మనం మంచి కోరుకోవట్లేదు చాలా మంది, ఇదే నెగిటివ్. అరే బాబు ఏదో వైరల్ అయింది, మనోడు ఎంతో కొంత జనాలకి రీచ్ అయ్యాడు, కొంచెం హ్యాపీగా ఫీల్ అవ్వచ్చుగా. సరే ఇదే పర్సన్ వైరల్ అయినప్పుడు నాకు ఫోన్ చేసి చెప్పాడా, నేను రీల్స్ చేస్తున్నప్పుడు చెప్పాడా, ఎప్పుడు చెప్పున్నాను, ఇప్పుడు ఫోన్ చేసి నన్ను ఆ డిప్రెషన్లోకి నెట్టాలి అనేది ప్రయత్నం. కొంతమంది జెన్యున్గా నాకు ఫోన్ చేసి మెచ్చుకున్నారు. నేనేమంటానంట, ఇది కోఇన్సిడెంట్ కంటే ఇది క్రియేటివిటీ కూడా వస్తుంది అన్న. కరెక్ట్. ఇప్పుడు నేను మనోడికి నువ్వు కరెక్ట్గా తీయి ఇట్లా వస్తుంది, నేను అనుకున్న ఇలా షార్ట్ అనుకున్నాను అలా చెయ్యి అని చెప్పాను. ఇంటికి వచ్చి దానికి తగ్గట్టుగా సౌండ్ ఎఫెక్ట్లు డిజైన్ చేశాను. సో క్రియేటివిటీ ఉంది కదా దాంట్లో, నేనైతే ఊరికే గాల్లో వేసేసి చేయలే కదా. కరెక్ట్. కానీ దాన్ని ఎవరు సపోర్ట్ చేయరు. అలాగా వీడు ఊరికే ఫ్లూక్లో స్టార్ అయిపోయాడు, ఫ్లూక్ అది ఏదో అంటారు కదా, నైట్ అయిపోయి ఓవర్ నైట్ స్టార్డమ్ అని అంటారు. అది ఏం కాదన్న, నేను 1.5 year నుంచి రీల్స్ చేస్తున్నా. నేను నా ఇన్స్టాగ్రామ్ని ప్రొఫైల్ని నా డాష్ బోర్డ్ కూడా 15 మిలియన్ ఉంది, దానికంటే ముందు కూడా. సో జనాలకి తెలియని విషయం ఏంటంటే ఈ ఒక్క దాంతోనే వీడు వెళ్ళాడు అనుకుంటున్నారు, కానీ నేను అంత ముందు కూడా మీరు చూసే అన్నారు కదా రీల్స్. సో అది ఉంది, అది జరుగుతూ ఉంటాయి అన్న. ఇంకా బట్ అప్రిషియేట్ చేయాలి సీరియస్లీ. అంటే ఆ ప్రైస్లెస్ రియాక్షన్ ఇచ్చారు అక్కడ. వికెట్ పడినట్టు ఇటు తిప్పినట్టు మీ ఎమోషన్ ఉంటుంది చూడాలి. ఏదో మీరే దగ్గరుండి వికెట్ తీసినట్టు, ఆ గచ్చిబౌలి దివాకర్ అంటాడు కదా, నేనే దగ్గరుండి గెలిపించాను అన్నట్టు ఆ రియాక్షన్ నిజంగా ప్రైస్లెస్. సూపర్. ఎనీవే కంగ్రాచులేషన్స్. అంటే కొంచెం ఇన్నాళ్ళు అనుకున్నది కాస్త కొంచెం ఎక్కువ విజిబిలిటీ వచ్చింది ఒక్క రీల్ కి. వాట్ ఇఫ్ సరదాగా అంటాను, మీరు మళ్ళీ సీరియస్ అయిపోకండి, ఎవరికి సీరియస్ అవ్వను. వాట్ ఇఫ్ ధోని వికెట్ పడుంటే ఆ టైంలో మీ రియాక్షన్ ఏంటి? ఆడియన్స్ నుంచి ఎలాంటి వచ్చుంటాయి? శివన్ దుబేకే సవాల్ లేపేస్తున్నారు, ధోని అయితే తరిమి ఇంకేం లేదు. ధోని వికెట్ అంటే ఇంకేమైనా ఉందా? అదే అన్న ఫన్నీగా తీసుకోవాలంట. ఇప్పుడు నేను వేస్తే శివన్ దుబే వికెట్ పడతా అన్నది, ఇప్పుడు సోషల్ మీడియా వాడుతున్న ప్రతి ఒక్కరు సెల్ ఫోన్ గురించి నాలెడ్జ్ ఉన్న వాళ్ళు, చదువుకున్న వాళ్ళు అనుకుంటా నేను ఎంతో కొంతైనా. సో వాళ్ళు తెలుస్తుంది కదా అది ఫన్నీగా చేశారని, దానికి మనం సీరియస్గా తిట్టేసి బచ్చగా తిట్టారన్న నేనేమంటాను, హట్ అయ్యి ఉంటే దానికి నేను సారీ కూడా చెప్పాను. మనం ఏం చేయగలుగుతాం?
ఫన్నీగా తీసుకోవాలని బట్ నేను చూసింది అయితే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ అంటే మీరు ఆ చైర్లో ఉన్నారు కాబట్టి మీరు ప్రెషర్ అంతా ఫేస్ చేశారు కాబట్టి మీకు అదంతా తెలుస్తుంది నెగిటివిటీ. బట్ మేము చూసింది అంతా పాజిటివిటీ, చాలా ఫన్గా తీసుకున్నాం అంతా. మంచి అరే భలే వచ్చిందిరా, భలే సెట్ అయిందిరా ఏంటి అని చెప్పి అనుకున్నాం. లిటరల్లీ నేషనల్ మీడియా చేశారన్న, నేషనల్ మీడియా వాళ్ళు ఎంత వైరల్ చేశారా ఇష్టం వచ్చినట్టు అన్న. ఇప్పుడు దాన్ని ఒక పర్సన్ ఎలా వైరల్ చేస్తాడో అలా వైరల్ చేసుకున్నారు. నేను ఏమంటానంటే మనోళ్ళు వీడు ఇక్కడ ఉన్నాడు అంత వైరల్ అయ్యాడు జనాలు చూస్తున్నారు అని ఉండదు కొంతమందికి. సరే ఇంకేం చేస్తాం అంటే నిమ్మకాయని వాడేశారు కదా నెక్స్ట్ రీల్లో వెళ్ళి చేసినట్టు. నేను జెన్యూన్ చెప్తాను, నేను ఒక విషయం చెప్పాలి. నేను సనీ టాక్ స్టార్ట్ చేసినప్పుడు నాకు ఇన్కమ్ సోర్స్ లేదు. నేను రీల్స్ చేయడం అంటే ఎంత కష్టం మీకు తెలుసు. ఒక అమ్మాయికి ఖచ్చితంగా పేమెంట్ ఇవ్వాలి, తన హైదరాబాద్లో సర్వే అంటే అమ్మాయికి పేమెంట్ ఇవ్వాలి, కెమెరామెన్కి ఇవ్వాలి, కెమెరాకి ఇవ్వాలి. ఒక రీల్కి ఇంత ఇన్వెస్ట్మెంట్. నేను ఒక 5 to 6 lakhs ఓన్లీ సనీ టాక్స్కి ఇన్వెస్ట్మెంట్ చేశాను. నాకు వచ్చింది మహా అయితే ఒక 60-70 వచ్చి ఉంటుంది. బీభత్సంగా ఇన్వెస్ట్మెంట్ చేశాను. కానీ నేను అనుకున్నాను ఏదో ఒక టైంలో అది పే బ్యాక్ అవుద్ది అనుకునేవాడిని. నేను ప్రమోషన్ కూడా చేసేవాడిని కాదు. నాకు వచ్చేటివి చిన్న ప్రమోషన్స్, ఇంజెక్షన్ ఇస్తే నీకు ఇది అయిపోతుంది, అవి నేను చేసేవాడిని కాదు. సరే చూద్దాము మన లైఫ్ ఏమైనా టర్న్ అవుద్దా అన్నప్పుడు సిరా స్టూడియోస్ అన్న నన్ను అప్రోచ్ అయ్యారు. వాళ్ళతో పాటు నేను కొలాబరేట్ అయ్యాను. అప్పుడు ఇది జరిగింది. నాకు ఇప్పుడు ప్రమోషన్స్ వస్తున్నాయి. నేను ఎప్పుడన్నా ఏమనుకున్నాను అంటే నాకు ప్రమోషన్స్ వస్తే దాంట్లో సగం అమౌంట్ జనాలకు ఇవ్వాలని ఫిక్స్ అయ్యాను. సో నాకు నిన్న ప్రమోషన్ వచ్చింది, మీరు ఏదైతే చూసారో అది ప్రమోషన్. సో దాంట్లో వచ్చిన అమౌంట్ ఆల్రెడీ ఇప్పుడు నేను చిన్నపిల్లకాయలకి బట్టలు కొనేసి ఒక 15 మందికి బట్టలు కొనేసి ఇచ్చేసి వచ్చేసాను. సో ఇంకా నేను ప్రమోషన్స్ వస్తే చేసేస్తానన్న, ఏ ప్రమోషన్ వచ్చి చేసేస్తాను. నాకు తెలుసు ఇది ఒక 4-5 days తర్వాత ఇది ఏమి ఉండదు. ఎవడో ప్రతి 10 రోజులకు 15 రోజులు ఒక స్టార్ పుడతాడు. ఆ స్టార్ కరెక్ట్గా నిలబడితే, కరెక్ట్గా కంటెంట్ చేస్తే నిలబడతాడు, లేకపోతే కనబడ్డు. నాకు క్లారిటీ ఉంది. సో ఉన్నంత వరకు నేను సంపాదించుకొని ఆ ద్వారా వచ్చిన దాంట్లో జనాలు చూశారు కాబట్టి ఎంతో కొంత జనాలకు ఇచ్చేద్దామని ఆలోచన. బట్ హోప్ గుడ్ ఏంటంటే, గుడ్ థింగ్ ఏంటంటే ఓకే ఆ రోజు మీకు నిజంగానే ఒక మెడికల్ ఇష్యూ, వామిటింగ్స్ అవ్వకూడదు, ఇలాంటివి అవ్వకూడదు అని పట్టుకెళ్ళారు. చాలా మంది తీసుకెళ్తాం మనం అందరం జర్నీస్ చేసినప్పుడు కానీ, ఎక్కువసేపు కూర్చున్నప్పుడు కానీ. స్టేడియంలో బయటకు రావడానికి అటు వెళ్ళడానికి ఉండదు కాబట్టి అది ఖచ్చితంగా క్యారీ చేయాలి. మిమ్మల్ని బాగానే అలో చేశారు. సో దానివల్ల ఏం రెస్ట్రిక్షన్స్ పడలేదు, అది గుడ్ థింగ్. ఒకవేళ ఇది సీరియస్ గా అయిపోయి నుంచి ఏమి అలో చేయకండి అని చెప్పేంత రూల్స్ ఏం తీసుకురాలేదు, అది గుడ్ థింగ్ నేను అనుకో. అంటే అన్న పోలీసులు పట్టేసుకుంటారన్న, పోలీస్ అన్న ఖచ్చితంగా పట్టుకుంటాడు. నేను ఆయనకి మానవత్వం అనే పాయింట్ ఆఫ్ వ్యూలో నాకు ఇలాగ వామిటింగ్ సెన్సేషన్ ఉంది, ప్లీజ్ నన్ను ఇవ్వండి అని చెప్పి బేసిక్గా నాకు అక్కడికి వెళ్ళేంత వరకు ఆ లెమన్తో చేయాలని నాకు కాన్సెప్ట్ లేదు. లాస్ట్ 20 minutesలో వచ్చిన ఐడియా, లేక వచ్చుంటే ఫస్ట్ నేను చేసేవాడిని కదా. లాస్ట్ 20 minutesలో శివంతో బిగ్గేటప్పుడు చేశాను అది. సో నాకు తెలిసినంత వరకు అలౌ చేయరన్న, లెమన్ అయితే అలౌ చేయరు. సో నేను ఆయన బతులాడుకుని వెళ్ళాను, ఇంకా అసలు బతులాడిన కూడా తీసుకెళ్ళొద్దు అంటారు. కరెక్ట్. యా సూపర్. అండ్ రీల్స్ గురించి మాట్లాడుకుంటే కొంతమంది క్రియేటర్స్ ఉన్నారు అంటే ఇలా మంచి మంచి కాన్సెప్ట్లు చేసేవాళ్ళు, లైక్ ఫాదర్ గురించి, మదర్ గురించి. నాకైతే అది బెట్టింగ్ యాప్స్ది చాలా బాగా నచ్చింది. అంటే అట్లీస్ట్ లాస్ట్ వరకు వెయిటింగ్ ఉంటుంది కదా, అద్భుతంగా అనిపించింది. లిటరల్లీ అన్బీటబుల్ కల్చర్ అని ఒక ఏదో యూట్యూబ్ ఛానల్ ఉంటుంది, వాళ్ళు కొంతమంది మీద నెగిటివిటీ ఉండదు, ఎందుకంటే వాళ్ళు మంచి మంచి ప్రమోట్ చేస్తూ ఉంటారు. మీరు ఐ మీన్ సాంప్రదాయాన్ని ఈ కైండ్ ఆఫ్ చేశారు, హస్బెండ్ అండ్ వైఫ్ రీల్స్. బట్ ఇవి సెపరేట్ ఫ్యాన్ బేస్ మీకు తీసుకొస్తాయని నాకు బలంగా అనిపించింది అనమాట. ఇక్కడ నుంచి అట్లీస్ట్ మీరు దాని మీద ఎక్కువ ఫోకస్ చేస్తే. లేదన్న యాక్చువల్గా నేను క్రికెట్ మీద ఒక వెబ్ సిరీస్ రాశాను, చాలా మంచి కాన్సెప్ట్ రాశాను. అది ఏంటో క్రికెట్దే నాది వైరల్ అయింది. సో నెక్స్ట్ నేను చేయబోయే వెబ్ సిరీస్ కూడా చాలా బాగుంటుంది. సిరా స్టూడియోస్తో నేను కొలాబరేట్ చేస్తున్నాను, చాలా మంచి కాన్సెప్ట్. కట్ చేస్తే ఇది నాకు అవ్వడం వల్ల అది నాకు ప్లస్ అవుద్ది అనుకుంటున్నా. దేవుడు చూద్దాం, అది బాగా వస్తుంది, దాంతో నాకు ఇంకొక స్థాయికి వెళ్తానేమో అనిపిస్తుంది. ఓకే, బాక్స్ క్రికెట్ రీల్స్ అవి చూసేవాళ్ళు. అవునవును, బాక్స్ క్రికెట్ రీల్స్ చూసారు కదా మీరు. ఈసారి ఏంటంటే పెద్ద స్టేడియంలో మీరు, నేను కాన్సెప్ట్ చెప్పకూడదు కానీ బట్ మంచి కాన్సెప్ట్ అన్నా బాగుంటుంది. కామెడీ అన్ని ట్రాక్స్ అన్ని బాగుంటాయి. అందులో 11 టీమ్కి 11 ఇన్ఫ్లుయెన్సెస్ తీసుకుందాం అనుకుంటున్నాను నేను. అంటే పల్లెటూరు నుంచి వచ్చే వాళ్ళని, వాళ్ళతో నెక్స్ట్ లెవెల్ రాశాను అన్నది చూడాలి. అది రీల్ సిరీస్, అది యూట్యూబ్ సిరీస్, పెద్ద సిరీసే, పెద్ద వెబ్ సిరీస్, పెద్ద మంచి బడ్జెట్, మంచి ప్లాన్ చేసేలాగా. మేబీ ఆ టైంకి అలా సెట్ అయితే హ్యాపీ కదన్నా. నైస్. సో ఏమన్నారు మీ బ్యాచ్ ఎవరో ఉన్నారు కదా కొంతమంది, మీతో మీ ఫ్రెండ్స్ ఉంటారు, రెగ్యులర్ కనిపిస్తూ ఉంటారు, వాళ్ళ రెస్పాన్స్ ఏంటి, వాళ్ళు ఏం చెప్పారు? అంటే యూటిలైజ్ చేసుకుంటారు కదా ఇమీడియట్లీ, ఇలాంటి దాన్ని క్యాష్ ఇన్ చేసుకోవాలి. అంటే మీరు చూసుకుంటే ఏదైనా ఒక ట్రెండ్ పుట్టిందంటే తర్వాత దాన్ని ఫాలో అయ్యే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఎవరన్నా నిమ్మకాయ పట్టుకుని మళ్ళీ అలాంటి రీల్స్ చేయడం సంథింగ్ వచ్చినాయా? నిమ్మకాయ పట్టుకుని వెళ్ళే అంత ఛాన్స్ ఇవ్వలేదు పోలీసులు తెలిసి. మేబీ చాలా మంది చేశారు, ఇప్పుడు నేను 2-3 చూశాను, మేబీ అవి కూడా బాగానే వెళ్ళాయి. ఇది నడుస్తుంది అన్న. ఇప్పుడు అంత వైరల్ అయిందంటే ఫస్ట్ ఏం చేశానని మీనింగ్,
అంత ముందు చేస్తుంటే ఇంత వైరల్ కాదు. అవును. సో నేను చేశాను కాబట్టి అంత వైరల్ అయింది. సో ఒకటి వైరల్ అయింది కాబట్టి దాన్ని ఫాలో అయ్యే వాళ్ళు ఉంటారు. సో జరుగుతాం. ఇంకోటి మీరు అడిగిన క్వశ్చన్, ఫ్రెండ్స్ అంటే నాతో పాటు రీల్ చేసిన నా ఫ్రెండ్స్ సోనియా కానీ, చరణ్ కానీ, శ్రీవల్లి కానీ, ఇంకా చాలా మంది ఉన్నారు. వాళ్ళందరూ నాకు మెసేజ్ చేసి, అరే మీతో చేసిన వాడు ఈరోజు ఇలా వచ్చింది అని చెప్తున్నారంటే నాకు హ్యాపీ అనిపించింది. నాకు అలాంటి వాటిలో లిటరల్లీ నిజం చెప్పాలంటే ఇప్పుడు మీ నలుగురు ఫ్రెండ్స్ లో మీరు ఏం టాప్ మోస్ట్ కాదు. ఈవెన్ సమ్ టైమ్స్ కొంతమందికి వేరే వాళ్ళకి ఎక్కువ విజిబిలిటీ వచ్చిన రోజులు కూడా. అవును. ఈ రోజు వాళ్ళు గర్వపడుతున్నారంటే మీకు హ్యాపీయెస్ట్ దేవుడు అన్న. ఎంతో ఎన్ని రోజుల్లో కష్టపడితే బేసిక్గా మనం అనుకుంటా ఉంటాం, కష్టపడతా ఉన్నాం, ప్రతిఫలం రావట్లేదు, కష్టపడతా ఉన్నాం, ఏంటి రిజల్ట్ రావట్లేదు అన్నప్పుడు ఏదో ఒక రోజు మనకు తెలియకుండా ఆ రిజల్ట్ ఎలాగలా వచ్చేస్తుందని నాకు ఈరోజు తెలిసింది. సో హ్యాపీ నేను దానికి. అండ్ నెక్స్ట్ మరి మీ అభిషేక్ శర్మ 135 రన్లు కొట్టి ఆరెంజ్ క్యాప్ తీసుకున్నాడు. ఏమైనా ఇంటికి వెళ్ళి చేశారా, ఇంట్లో అన్న అలా ఏం చేయలేదు. అన్న నేను హాట్ స్టార్లో చూసినా, లేకపోతే ఇంట్లో చూసినా, లేకపోతే స్టేడియంలో చూసినా ఎస్ఆర్హెచ్ గెలవని కోరుకుంటాను. ఎప్పటి నుంచో నేను ఎస్ఆర్హెచ్ ఫ్యాన్ని. సో నాకు ఎక్కడ గెలిస్తే ఏముందన్న, నేను నెక్స్ట్ కూడా నేను ఆర్సీబీ మ్యాచ్కి వెళ్తాను స్టేడియంకి. బట్ ఈసారి అయితే లెమన్ ఏమైనా ఎత్తుకోబాను. లెమన్ తీసుకెళ్తే పోలీసులు నన్ను తీసుకెళ్తారు. సో నేను లెమన్ ఏమి తీసుకెళ్ళను. బట్ ఖచ్చితంగా ఆర్సీబీ ఎస్ఆర్హెచ్ మ్యాచ్కి అయితే వెళ్తాను. వాట్ ఇఫ్ మీరు ట్రై చేసినప్పుడల్లా వికెట్ పడిపోతుంది అనుకో, ఒక 4 సార్లు చెక్ చేశారు, 4 సార్లు పడిపోయి, అప్పుడు జీరోకి అలౌట్ అయిపోతారు కదా. ఏం చేస్తారా? 4 వికెట్లు పడిపోయినాయి అంటే 10 వికెట్లు పడేస్తారా? మీరు అన్నారు రిపీట్ వర్క్స్ అని, ఇంకా వర్క్స్ అయితే 4 వికెట్లు చెప్పాను. 4 వికెట్ల తర్వాత ట్రై చేస్తారా, మీరు ఏం చేస్తారని తెలుసుకోవడం అంతే అన్న. ఇప్పుడు సపోజ్ అన్న, మన హ్యూమన్ సైకాలజీ ప్రకారం మనకి ఏదైనా వర్కౌట్ అవుతుంటే దానికి ఎందుకు వెళ్తాం, పట్టుకొని పెద్ద బాల్ అనుకుంటా. ఆర్సీబీ ఫ్యాన్ ఏమంటే నెత్తుకెళ్ళిపోతారు. ఖచ్చితంగా వాళ్ళు జైలు వేసేవారు అలా జరుగుంటే. మీరు అట్లీస్ట్ 4 వికెట్లు పడినట్టు ఇలా వీడియో వేసి పెట్టినా ఫన్నీగా తీసుకుంటారన్న. చాలా మంది ఫన్నీగా తీసుకున్నారు. 90% ఫన్నీగా తీసుకున్నారు, 10% అది ప్రతి దానికి కామన్ అన్న. పెద్ద పెద్ద స్టార్లకే నచ్చే వాళ్ళు ఉంటారు, నచ్చే వాళ్ళు ఉంటారు. నేనెంత బట్ మీరు నేను చాలా ఫన్నీగా నవ్వుతూ చాలా ఆనందంతో మాట్లాడతారు అనుకున్నాను. ఈవెన్ బయట వేరే ఇంటర్వ్యూస్లో కూడా మీరు చాలా క్లారిటీ చెప్తున్నారు. అరే ఇది నాకేం తెలియదండి నిజంగా, అంటే మీరు ఏదో సఫర్ అయ్యారు సంథింగ్. సఫర్ అంటే అన్న సఫరింగ్ మేము చాలా ఫన్నీగానే తీసుకున్నాం ఇప్పుడు దాకా. అదే కదా, వైరల్ స్టార్ వచ్చాడు అన్నట్టే మేము ఫీల్ అయ్యాం. మీరు సంథింగ్ వేరే షేడ్ మాట్లాడుతుంటే నా పాయింట్ ఆఫ్ ఒకటే అన్న. కొంతమంది ఫీలింగ్ ఏంటంటే, నేను జెన్యూన్ చెప్తున్నా, నాకు తెలిసినంత వరకు సడన్గా ఎవడన్నా ఎదిగితే మనుషులు యాక్సెప్ట్ చేయరన్నా. ఎందుకు యాక్సెప్ట్ చేయరంటే, నాతో పాటు టీ తాగిన, ఇప్పుడు నేను నా ఫ్రెండ్తో టీ తాగాను కదా, వీడేంటి సడన్గా నాతో టీ తాగేవాడు ఈరోజు ఐడ్రీమ్ మీడియాలో ఇంటర్వ్యూ ఇస్తున్నాడు ఏంటి, నాతో కూడా టీ తాగాలి, ఈ ఆలోచన వచ్చేస్తుంది అన్న. అంటే అది అందరికి వస్తుందని చెప్పను నేను, ఎంతో కొంతమందికి. సో అలా అయిపోయింది. సక్సెస్ని తీసుకోలేకపోతున్నారు. ఇంకా మీరు నమ్మండి, ఇప్పుడు నేను వైరల్ అయిన విషయానికంటే ఆ కంప్లైంట్ ఇచ్చిందే వైరల్ అయింది ఎక్కువ. నేను నమ్మరు నిజంగానే. అందరూ కంప్లైంట్ ఇచ్చారంటే నీ మీద ఫస్ట్ ఏమైనా కంప్లైంట్ ఇచ్చారు, నీ మీద కేసు పెట్టారు, నీ మీద ఇదే అడుగుతారు. వైరల్ అయ్యో తమ్ముడు, బాగా వైరల్ అయ్యావు అని అడిగేది చాలా తక్కువ మంది. సో ఏం చేస్తాం ఇప్పుడు, వీడిని ఇలా అంటే వీడు కొంచెం మైండ్ అప్సెట్, అదే కొంచెం డిస్టర్బ్ అవుతాడు, ఈ సైకాలజీ ఏంటి అని. ఇంకేం చేస్తావు అన్న, అవన్నీ చూసుకుంటూనే పోవాలి. ఓకే. బట్ నిజంగా మీరు చెప్పింది చాలా ఫ్యాక్ట్. మొహం మీద మూసినట్టు చెప్పారు మీరు. కానీ నిజంగా ఎవరన్నా యాక్సెప్ట్ చేస్తారు మన సక్సెస్ని. అవును, లిటరల్లీ ఎవడు అడిగినా ఫస్ట్ ఇది అడుగుతా ఉంటాడు, ఎలా చేసావు అని చెప్పి. ఆ ఎగ్జైట్మెంట్ పక్కన పెట్టి కేసు పెట్టారా అదే అడుగుతా ఉన్నారు. నేను ఎన్నిసార్లు చెప్పిన, లేదన్నా అది ఫేక్, అది ఫేక్. మీరు నమ్మరు, నా ఇన్స్టాలో నేను ప్రతి ఒక్కరు రిప్లై ఇస్తాను. ఎవరు మెసేజ్ పెట్టి రిప్లై ఇస్తాను. చిన్న ఫాలోవర్ 0 ఫాలోవర్ ఉన్నా కూడా నేను రిప్లై ఇస్తాను. అందులో మీకు కావాల్సిన విషయాలు పంపిస్తాను. దాంట్లో 70% నీ మీద ఎప్పుడు కేసు పెట్టారండి ఇదే క్వశ్చన్. వాళ్ళందరికీ ఆన్సర్లు ఇచ్చాను, ఫేక్ ఫేక్ ఫేక్. ఇన్ఫ్యాక్ట్ ఇంగ్లీష్ తెలిసిన వాళ్ళందరికీ అది ఫేక్ అని తెలుసుగా, కానీ షేర్ చేస్తారు. అది ఫేక్ అని తెలిసినా కూడా షేర్ చేస్తారు. ఇది కామన్ అయిపోయింది, ఇంకేం చేయలేమన్నా. అంతే, నెగిటివిటీ స్ప్రెడ్ చేయడం అంతే. ఇంకా పాజిటివ్ ఉంటే నెగిటివ్ కూడా ఉంటుంది, అన్ని ఫేస్ చేసుకుంటూ ముందుకెళ్ళాలి. దానికంటే మనం ఏం చేస్తాం. ఆ రీల్ తెచ్చిన ఫాలోవర్స్ ఎంతమంది? అంటే మీకు ఆల్రెడీ 50K ఉన్నారు. ఆ రీల్ నాకు ఇప్పుడు ఆల్మోస్ట్ 60 దాకా ఉన్నట్టున్నారు. ఆ రీల్ నాకు 3000, ఆ రీల్ నాకు 2000 ఫాలోవర్స్ 2.5K ఫాలోవర్స్ తీసుకొచ్చింది. నాన్న రీల్ నాకు ఒక్క రీలే 15,000 ఫాలోవర్స్ తీసుకొచ్చింది. సో దీనివల్ల నాకు ఫాలోవర్స్ ఏం రాలేదు, కాకపోతే వైడ్ రేంజ్కి వెళ్ళింది నాది. నా చూసే వాళ్ళు కొంతమంది అయితే ఇప్పుడు ఏం జరిగిందంటే ఎక్కువ మందికి వెళ్తుంది. ఇప్పుడు రోడ్డు మీదకి వెళ్తుంటే నన్ను గుర్తుపడుతున్నారు. సో కంటెంట్ క్రియేటర్గా నేనేమనుకుంటాను, నా రీల్స్ వైరల్ అవ్వాలి, నన్ను ఎవరో ఒకరు గుర్తుపట్టాలనుకుంటాను. అది ఎవరికి అన్న, అది దొరకని అదృష్టం కదన్న. ఇప్పుడు ఒకప్పుడు ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ పక్కన పెడితే ఒకప్పుడు నార్మల్ హీరోస్నే గుర్తుపెట్టేవాళ్ళు, సీరియల్ యాక్టర్స్నే గుర్తుపెట్టేవాళ్ళు. ఇప్పుడు ఒక అదృష్టం ఏంటంటే సోషల్ మీడియా ఉండడం వల్ల నువ్వు జనాలకు కనబడుతున్నావు, గుర్తుపడుతున్నారు. అది దానికంటే ఇంకేం కావాలి. యా, సూపర్.
అంటే ఇప్పుడు నాన్న ఇలాంటి రీల్స్ గురించి మాట్లాడారు కదా, అన్న సో ఆ రీల్స్ కి నిజంగానే చాలా మంది ఫాలోవర్స్ వచ్చారు ఇవన్నీ అని అంటున్నారు. ఫాలోవర్స్ మీకు ఇప్పటిదాకా వచ్చిన బిగ్గెస్ట్ కాంప్లిమెంట్స్ దేనికి వచ్చినాయి, ఏ రీల్కి వచ్చింది? అంటే నాన్న అమ్మ కూడా ఉంది, మంచి అమ్మ రీల్ ఉంది. నేను బెట్టింగ్ రీల్ గురించి చాలా భయపడ్డాను. అంటే మీ మీద మీరే సెల్ఫ్ సెటైర్ వేసుకున్నారు ఫస్ట్నే, అన్ని చేసేస్తారు కదా మీరు డబ్బులు ఇస్తే. స్టార్టింగ్ అలాగే స్టార్ట్ అవుతుంది కదా, నెగిటివ్ యాంగిల్లో స్టార్ట్ అయ్యి లాస్ట్ కి ఒక పాజిటివ్ యాంగిల్ వస్తుంది. ఎవరు మిమ్మల్ని అడ్డు చెప్పలేదు, దానికి ఏమైనా నెగిటివ్ కమెంట్స్ అంటే ఆ టైంలో అన్న ట్రెండ్ బట్టినే రాస్తానన్న కాన్సెప్ట్లు. ఆ టైంలో బెట్టింగ్ యాప్ మీద జారుతున్నాయి. నేను కూడా బెట్టింగ్ మీద సఫర్ అయ్యి చాలా డబ్బులు పోగొట్టుకుని ఉన్నాయి. అయితే ఆ బెట్టింగ్ యాప్ది అందరూ రివర్స్ అవుతున్నారు, బెట్టింగ్ యాప్ని చేయొద్దు. అప్పటికి సోషల్ మీడియాలో చాలా ఇన్ఫ్లుయెన్సర్స్ బెట్టింగ్ యాప్ చేస్తున్నారు. ఇన్ఫాక్ట్ నేను కూడా అన్న ఇంతవరకు నాకు డబ్బులు ఇస్తాను, చాలా 40,000 50,000 ఇస్తాను కూడా నేను చేయలే. అంటే బెట్టింగ్ యాప్ పక్కన పెట్టండి, మిగతా కూడా చేయలే నేను. అప్పుడు నాకు వచ్చిన ఐడియా ఏంటంటే ఒక అతను ఇన్ఫ్లుయెన్సర్ దగ్గరికి వెళ్ళి ఇలా నేను 1,00,000 రూపాయలు ఇస్తాను నాకు ప్రమోషన్ చేస్తామని అడుగుతాడు. అతను ఇంటికి వెళ్ళి చూస్తే ఏంటి ప్రమోషన్ ఇక్కడ ఏం చేస్తావు నువ్వు అంటే, బెట్టింగ్ పెట్టద్దని ప్రమోషన్ చేయ అంటాడు 1,00,000 రూపాయలు ఇచ్చి. సో అది నేను రాసుకున్న కాన్సెప్ట్. అది మీకు విషయం తెలుసా అన్న, దాన్ని కన్నడ వాళ్ళు రీమేక్ చేశారు. మనది చూసి అతను నాకు మెసేజ్ పెట్టి నేను ఈ కాన్సెప్ట్ తీసుకుంటే అతనికి 7 million పోయింది, నాకు 2 million దగ్గర ఆగిపోయింది. సూపర్, అసలు మంచి కాన్సెప్ట్. అది మంచి ట్విస్ట్ ఉంటుంది కదా లాస్ట్, చాలా ఎమోషనల్. బట్ ఫస్ట్ మీ మీద నెగిటివ్ యాంగిల్ తీసుకోవడం నాకు తెలిసి ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరన్నా పెట్టుంటారు, ఎందుకురా మనల్ని మనమే తక్కువ చేసినట్టు మాట్లాడుతున్నాం అని ఏమన్నా అన్నారేమో డౌట్. అంటే అది ఆ బెట్టింగ్ ఆ ప్రమోట్ చేసిన వాళ్ళు కదన్నా, వాళ్ళు ఖచ్చితంగా రిగ్రెట్ ఫీల్ అవుతారు కదా. సో గుమ్మడికాయలు దొంగ అంటే ఎవడతాడు, అది నార్మల్ చేయరు కదా. నేనైతే ప్రమోషన్ చేస్తాను, నా ప్రమోషన్ చేయకుండా లేను. బట్ ఆ ప్రమోషన్ అనేది చూసే ఫాలోవర్స్ని ఇంపాక్ట్ క్రియేట్ చేయకూడదు, వాళ్ళని బాధ పెట్టకూడదు, వాళ్ళ లైఫ్ స్టైల్ మార్చకూడదు. అది నా పాయింట్. ఇప్పుడు ఇంజెక్షన్ ఇస్తే కాలు నొప్పి తగ్గుతుంది అనేది ఫేక్, అది నేను చేయను. ఇప్పుడు నేను జ్యువెలరీ షాపు లేకపోతే ఇప్పుడు స్పా సపోజ్ రిలీఫ్ కోసం, లేకపోతే ఇంకోటి క్లాత్ సంబంధించి ఏదైనా అది ఓకే, కానీ మనిషిని ఇంపాక్ట్ చేసేటవి నేను చేయకూడదని ఫిక్స్ అయ్యాను. సూపర్. అంటే ఈ మధ్య సబ్స్క్రిప్షన్ బటన్ గురించి ఒక నడుస్తూ ఉంది, ఏంటి మీ ఒపీనియన్ ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకుంటే కొంచెం ఎక్స్క్లూజివ్ కంటెంట్ అని చెప్పి ఇలాంటివన్నీ అంటున్నారు. కాదు, బీయింగ్ అన్ ఇన్ఫ్లుయెన్సర్ మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఒక సెలబ్రిటీని ఇండస్ట్రీ, ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి ఎవరైనా వస్తే, ఇండస్ట్రీలో ఏమన్నా అప్పటికప్పుడు ఒక బర్నింగ్ టాపిక్ వస్తే ఖచ్చితంగా అడుగుతాం. సో వాళ్ళు కూడా ఏదో ఒకటి రెస్పాండ్ అవుతారు. సో మీరేంటి ఒక ఇన్ఫ్లుయెన్సర్? ఆల్ అబౌట్ నేను ఇండివిజువల్ అన్న. ఇప్పుడు జనాలు తెలివైన వాళ్ళు ఈజీగా జడ్జి చేస్తున్నారు, వాళ్ళు ఒపీనియన్ తీసుకుంటున్నారు. సో మనం చేసే కంటెంట్, మనం చేసే ఏదైనా కూడా మీకు తెలుసు కదా, 1 million సబ్స్క్రైబర్లు ఉన్నా కూడా చిన్న రోజు, ఇప్పుడు మీరు అంటున్నారు కదా నైట్ అయ్యాను, నైట్ 0 అయిపోతారన్న. జనాలకి తెలుసు ఎవరు ఏం కంటెంట్ చేస్తున్నారు, ఎవరు ఎలా బిహేవ్ చేస్తున్నారు, దాన్ని బట్టే వాళ్ళకి ఒక ఒపీనియన్ క్రియేట్ అయిపోతుంది ఒక ఇన్ఫ్లుయెన్సర్ మీద. సో అది వాట్ ఎవర్, అది మీరు చెప్పిందో లేకపోతే ఇంకోటో వాళ్ళ మీద ఒపీనియన్ క్రియేట్ అవుతున్నప్పుడు అది వాళ్ళ పర్సెప్షన్లో వాళ్ళు, అంతే కదా నేనేం మాట్లాడగలుగుతున్నాను. అంటే బికాస్ ఎందుకు అడిగానంటే, ఇప్పుడు ఇదే బెట్టింగ్ యాప్స్ గురించి మీరు ధైర్యంగా ఒక రీల్ చేయగలిగినారు, ఎందుకంటే నేను కూడా డబ్బులు చాలా పోగొట్టుకున్నాను. ఇప్పుడు ఈవెన్ దీనికి కూడా సబ్స్క్రిప్షన్ అంటే ఒక 399 పెడుతున్నారు, 400 మంత్లీ. ఇప్పుడు కుర్రోళ్ళు ఏం చేస్తారు, లైక్ వాళ్ళ దగ్గర డబ్బులు ఉండవు, అయినా సరే 400 పెడేస్తున్నారు. ఎందుకంటే చూడాలి, ఏ ఫొటోస్ వస్తాయి చూడాలి అనే ఆతురత ఒకటి వస్తుంది. సో ఎంతో కొంత నష్టం పెడుతున్నారు, వీళ్ళు పెడుతున్నారు, వాళ్ళు పెడుతున్నారు, ఎంతో కొంత నష్టపోతున్నారు కదా, మనీ కదా, ఇట్ కాస్ట్ మనీ. అదే వాళ్ళు పెట్టి నార్మల్గా పోస్ట్ చేసి ఎవరికి అంత నష్టం లేకపోతే మనం మాట్లాడే వాళ్ళం కదా. ఇదే అన్న పాయింట్ ఏంటంటే, ఇప్పుడు జనాలకి తెలుస్తుంది కొన్ని రోజులకి. ఫస్ట్ ఇనిషియల్ డేస్లో బెట్టింగ్ యాప్ని అందరు ప్రమోట్ చేస్తున్నప్పుడు కామ్గా ఉన్నారు. ఒక రోజు వచ్చిన రోజు ఇది కరెక్ట్ కాదని తెలిసిన రోజు వాళ్ళందరూ ఆపేసుకున్నారు. మేబీ జనాలకి ఇది కరెక్ట్ కాదని జనాలు తెలిసిన తర్వాత వాళ్ళు ఆపేస్తారేమో. ఇది ఇండివిజువల్ అన్న, ఎవరు ఇండివిజువల్ వాళ్ళది అన్న పాయింట్ ఇది. ఇప్పుడు ఏమన్నా కూడా అన్న, సొసైటీ ఎలా అయిపోయిందంటే నువ్వెవరు నన్ను అడగడానికి అంటారు, ఎవరి లైఫ్ వాళ్ళదిలాగా ఉన్నది. ఇప్పుడు మనం ఒక డ్రెస్సింగ్ గురించి అడిగినా ఏమడిగినా కూడా అది నా లైఫ్ నా ఇష్టం, అది కరెక్టే, వాళ్ళ లైఫ్ వాళ్ళ ఇష్టమే కదా, మనం ఏం చేయగలుగుతాం. నేను నా రీల్స్లో కూడా కొన్ని చేశాను ఇలాగా మోడర్న్ కల్చర్ అన్న. ఇప్పుడు ఏ అమ్మాయి ఎలా ఉండొచ్చు, ఏ అబ్బాయి ఎలా ఉండొచ్చు, కానీ కొన్ని సాంప్రదాయాలు ఉంటాయి, దాన్ని మాత్రం మనం తక్కువ చేసి ఉండకూడదు నా ఫీలింగ్. అది నేను నమ్ముతా అంతే. మనం ఒక సాంప్రదాయంలో పుట్టాం, సాంప్రదాయం తక్కువ చేయకుండా మీరు ఎలా డ్రెస్ వేసుకోండి, ఎలాగైనా బిహేవ్ చేయండి, అది దాన్ని కామెంట్ చేయడం నేను ఎవరు అసలు సంబంధం లేని విషయం అది. బట్ మన సంప్రదాయాలు తక్కువ చేసేస్తారు కొన్ని విషయాల్లో, అది నాకు నచ్చదు. అదొక్క పాయింట్ మీద నాకు నచ్చదు అంతే. అప్గ్రేడ్ అయ్యే ప్రాసెస్లో రూట్స్ అది ఎగ్జాక్ట్లీ నా పాయింట్. మీరు ఎంత అప్గ్రేడ్ అవ్వండి, మీరు ఏమైనా చేయండి లైఫ్లో, మీరు ఎంత ముందుకెళ్ళండి, మీరు రిస్ట్రిక్షన్ ఎవరు పెట్టకూడదని నా పాయింట్ కూడా ఓకే చేయండి. కానీ మనం మన సాంప్రదాయాన్ని పక్కన పెట్టేసి ఏమనంటే సాంప్రదాయం ఏంటి ఈ జనరేషన్ అంటారు. అక్కడి నుంచే కదా మనం వచ్చాం, దానికి రెస్పెక్ట్ ఇస్తే చాలు కదా నా ఫీలింగ్ అంతే.
యా సో ఒకప్పుడు నా చిన్నతనం మన చిన్నతనంలో మన ఫాదర్స్ వాళ్ళు ఏంటంటే జనరేషన్ లెటర్స్ రాసేవాళ్ళు సెలబ్రిటీస్కి, రిప్లై కూడా వచ్చేది కాదు. కొన్నిసార్లు ఏంటంటే వాళ్ళు ఓన్గా సెలబ్రిటీ రియాక్ట్ అవ్వకుండా వాళ్ళ కింద ఎవరో ఒకళ్ళు ఏదో ఒక లెటర్ రాసి పంపించేవారు. వీళ్ళు ఆనందపడిపోయి మురిసిపోయేవారు. ఇప్పుడు ఏంటంటే మనం ఒక చిన్న వీడియో చేసి పెట్టిన, ఒక చిన్న కమెంట్ పెడుతున్నా రిప్లైలు ఇస్తున్నారు డైరెక్ట్ సెలబ్రిటీలు. చాలా మంది మొన్న ఒక చిన్న పాప విజయ్ దేవరకొండ పెళ్లికి నన్ను ఎందుకు పిలవలేదంటే డైరెక్ట్ ఆయనే పిలిచాడు ఇంటికి, పిలిచి పాపం రష్మిక ఎత్తుకుని ఒక సెలబ్రిటీని చేసి. అన్న మీకు ఒక పాయింట్ చెప్పండి, దీంట్లో ఒక పాప చేసింది విజయ్ దేవరకొండ అన్న దగ్గరికి వెళ్ళింది, దాని తర్వాత ఒక 200 మంది పిల్లలు చేశారు అన్న దాన్ని. ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇప్పుడు నాకు భయం ఏంటి స్టార్ట్ అయింది సార్. ఈ రోజు నేను ఒక చిన్న పిల్లగాలకి ఒక 15 మందికి డ్రెస్ కొనిచ్చా, నేను బట్టలు కొనిచ్చా. ఇప్పుడు నేను రేపు ఏదైనా రీల్ చేస్తే వెంటనే నాకు కింద కామెంట్లు పెడతారని భయం, నాకు ఇది కలుపు కావాలి, నాకు ఇది కావాలి అని భయం. నాకు భయం పట్టుకుంది, ఏంట్రా ఇది, ఎందుకంటే మనం ఇంత ప్రపంచం ఎంత, అందరికి మనం చేయలేం కదా, మనకు వచ్చిన దాంట్లో ఎంత చేయగలుగుతాం. ఇప్పుడు నా భయం కూడా అది పట్టుకుంది. సో నెక్స్ట్ కూడా అది కూడా ఆలోచిస్తున్నా, ఏం చేయాలి అన్న, ఈ సొసైటీ ఎలా ఉందో ఏంటో మన క్లారిటీ వచ్చే లోపల లైఫ్ అయిపోద్ది అన్న. అప్పుడు చేసింది చూసి ఇన్స్పైర్ అయ్యి ఇంకొక 10 మందికి 10 మంది చేసే వాళ్ళు ఉంటే మంచిది. అది నేను అదే చేద్దాం అనుకున్నాను అన్న. ఇప్పుడు నా వల్ల ఇప్పుడు సింపతి అనుకుంటారో లేకపోతే వాట్ ఎవర్ అనుకుంటారు అనుకోండి, 15 మందికి నేను బట్టలు ఇచ్చా, డన్, నేను హ్యాపీ. మీరు ఏమని అనుకోండి, సో నేను ఇవ్వాల్సింది నేను చేశా. నేను మీ దగ్గర నుంచి ప్రమోషన్తో డబ్బులు తీసుకున్నా, మీరు ఇచ్చిన వీస్తో డబ్బులు తీసుకున్నా, నా సాటిస్ఫాక్షన్ అది. మీరు తీసుకున్న డబ్బులు నేను తినలేదు, అందులో ఎంతో కొంత వారికి వేరే వాళ్ళకి ఇచ్చా. సో నేను అదొక నాకు సాటిస్ఫాక్షన్ ఇస్తాను, నేను నా లైఫ్ స్టైల్ ముందుకెళ్ళడానికి. ఇలా అదే నా భయం కూడా. ఇప్పుడు నేను ఇచ్చాను కదా, మెసేజ్ పెట్టాడు ఒక అతను, 6000 ఈఎంఐ కట్టాలి బ్రో. నేను ఎందుకు కడతా బ్రో, ఇప్పుడు నా లైఫ్లో నా ఈఎంఐనా నాకు పీకలు కడుకుంటాయి. సో ఇలా ఎక్కడ స్టార్ట్ అవుతుందని నా భయం పట్టుకుంది. సో అన్నా ఇక్కడ నేను ఒకటే నమ్ముతానా, ఎవ్వరు ఇక్కడ హీరో కాదు, సోషల్ మీడియాలో ఎవ్వరు హీరో కాదు, 1 మిలియన్ కాదు, కోటి కాదు, ఎవ్వరు హీరో కాదు. ఒక నైట్ నీ లైఫ్ని మార్చేయచ్చు. 0 ఫాలోవర్స్ నుంచి కష్టపడి నేను ఎందుకు వెళ్ళట్లేదు అంటే, ఏదో ఒక రోజు నీ లైఫ్ కూడా అక్కడికి వెళ్ళిపోవచ్చు. సాల్ అబౌట్ ట్రిక్ అంతే, సోషల్ మీడియాలో నడుస్తుంది, ఇంకేం చేస్తాను. యా సో ఇప్పుడు లైక్ ఇలా ఆలోచించుకుంటే మీ వీడియో కూడా చాలా మందికి రీచ్ అయింది కాబట్టి, వాట్ ఇఫ్ కావ్య మారన్ గారు మిమ్మల్ని పిలిచి టీంని సరదాగా ఇంట్రడ్యూస్ చేస్తే, ఒక క్రేజియస్ట్ ఫ్యాన్ కదా అని చెప్పి ఏం చేస్తారు? ఇవి అసలు డ్రీమ్ లెవెన్ కానీ డ్రీమ్ టోల్ అనేది ఇవన్నీ జరగవు. కావ్య మారన్ గారు నన్ను చూస్తే పక్కన వెళ్ళిపోతారు, ఎందుకంటే ఇలాంటివి ఎంకరేజ్ చేయకూడదని వాళ్ళకి తెలిసి ఉంటుంది. ఓకేనా, కావ్య మారన్ గారు అవన్నీ ఇంపాసిబుల్ థింగ్స్. నాకు టికెట్ ఇస్తే ఎస్ఆర్హెచ్ ఆర్సీబీ మ్యాచ్కి వెళ్ళి చూస్తాను, టికెట్ ఇవ్వకపోయినా కూడా కొనుక్కొని చూస్తాను, అది పెద్ద ప్రాబ్లం కాదు. కాకపోతే అదొకటి ఎక్స్పెక్ట్ చేస్తాను అంతే. కాకపోతే కావ్య మారన్ గారు కూడా నా రీల్ చూసుంటారు అని అనుకుంటున్నా ఖచ్చితంగా, ఎందుకంటే ఈ న్యూస్ వచ్చింది కదా, బీసీసీఐ వాళ్ళు సిఎస్కే మేనేజ్మెంట్ రెస్పాండ్ అయింది, బీసీసీఐ రెస్పాండ్ అయింది అని చెప్పి. సో ఖచ్చితంగా రీచ్ అయితే అయ్యి ఉంటుంది. థ్యాంక్స్ అన్న, మంచిదిగా. సో ఎవరు మీ ఫేవరెట్ ప్లేయర్ ఎవరు మన ఎస్ఆర్కేలో? క్లాస్ నాది, నా డ్రెస్ వెనక కూడా క్లాస్ ఉంటుంది. కాకపోతే ఆ రోజు ఆరెంజ్ ఆర్మీ ఉండింది. క్లాస్ నాకు ఫేవరెట్ ఎస్ఆర్హెచ్ లో. సో ఓవరాల్ గా ఇండియన్ టీమ్ లో అయితే ఒక క్రేజియస్ట్ సురేష్ రైనాకి పెద్ద ఫ్యాన్ అన్న నేను. సురేష్ రైనాకి ఒకప్పుడు పెద్ద ఫ్యాన్ ని. తను రిటైర్ అయిన తర్వాత ఐపీఎల్ నుంచి రిటైర్మెంట్ ఇచ్చేసాడు, మామూలుగా చేసిన తర్వాత నేను ఇంకా ప్లేయర్స్లో అందరూ అంటే ఓకే, కానీ నాకు ఒక పర్టికులర్ ప్లేయర్ అని ఏం లేదన్న. సో అది మ్యాటర్. రైనా గారు రిటైర్ అయిపోయారు కాబట్టి ఈయన సిఎస్కే మీద కక్ష కట్టి లేదు, నేను ఎస్ఆర్హెచ్కి ఎప్పటి నుంచో ఫ్యాన్ని, బట్ యాజ్ అ ప్లేయర్గా నాకు రైనా అంటే చాలా ఇష్టం. సో ఎస్ఆర్హెచ్ కప్ గెలవాలని కోరిక నాకు. ఓకే, ఏమనిపిస్తుంది ఇప్పుడు స్టాట్స్ చూస్తుంటే? అసలు ఎక్స్ట్రాడినరీ టీం కదన్న మంది, ఖచ్చితంగా కప్పు కొట్టే. ఇప్పుడు కమ్మిన్స్ వచ్చాడు అనుకోండి, ఫోర్త్ ఓవర్సీస్ ప్లేయర్, మనం ఇంకా స్ట్రాంగ్ అయిపోతాం. నాకు తెలిసి కప్పు కొట్టేంత భయపడిపోతున్నారు మన టీం అంటే. 200 కొట్టకుండా ఒక మ్యాచ్ కూడా లేదు కదా, ప్రతి మ్యాచ్ 200 కొట్టేస్తున్నారు మన వాళ్ళు. ఇంకేం కావాలి ఇంకా జనాలకి అన్న? ఒకప్పుడు మన ఎస్ఆర్హెచ్ మీద ఉండేది వీళ్ళు 150 కొడతారు, 150ని డిఫెండ్ చేస్తారు అనుకునే వాళ్ళు. ఇప్పుడు 20 ఓవర్లకి మన వాళ్ళు 200 కొడుతున్నారు, ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నారు. T20 క్రికెట్ అంటే ఎంటర్టైన్మెంట్ ఇవ్వడం, ఐపీఎల్ అంటే మరీ ఎగ్జాక్ట్ ఆ బ్రాండ్ క్రియేట్ చేస్తాను మన వాళ్ళు. ఇంకేం కావాలి? ఒకప్పుడు ఎస్ఆర్హెచ్ అంటే వేరు, ఇప్పుడు ఎస్ఆర్హెచ్ వేరు. ప్రౌడ్ గా చెప్పుకుంటున్నారు ఎస్ఆర్హెచ్ ఫ్యాన్ అని. ఇప్పుడు అది క్రియేట్ చేశారు కదా బ్రాండ్. సో ఇది స్టార్ట్ అవ్వకముందే సీజన్ అందరూ 300 పక్కా ఈ సీజన్ లో అన్నారు. ఇంకా నమ్మకం ఉంది అది? ఎవరైనా 300 కొడతారంటే ఎస్ఆర్హెచ్ టీమే కొడతారని అందరూ నమ్మకం క్రియేట్ అయింది అన్న. ఎందుకంటే ఆ ఫీర్లెస్ క్రికెట్ ఆడుతున్నారు మన వాళ్ళు. ఇంకేం కావాలి చెప్పండి అన్న? ఒకవేళ మన వాళ్ళు కప్పు కొట్టకపోయినా ఎస్ఆర్హెచ్ అనే బ్రాండ్ మాత్రం ఇలా ఇలా ప్రతి సంవత్సరం తీసుకెళ్ళిపోతున్నారు. నేనేం నమ్ముతా అంటే ఆ బ్రాండ్ క్రియేట్ చేయడం అంత ఈజీ కాదు కదా. ఇంకేం కావాలి మనకి? అంతే. సౌత్ ఇండియాలో ఉన్న టీమ్స్కి ఉన్న క్రేజ్ అది వేరన్నా. సో మళ్ళీ నెక్స్ట్ మ్యాచ్ ఆర్సీబీతో వెళ్తున్నారు. వెళ్తున్నా అన్న. ఆర్సీబీ ఎస్ఆర్హెచ్. ఓకే.
నో లెమన్. దయచేసి కోహ్లీ ఉన్నప్పుడు మాత్రం ఏం ట్రై ఇంకేం లేదన్న స్వామి, వీళ్ళు నా ఫ్రెండ్స్ ఉంటారు ముగ్గురు కోహ్లీ ఫ్యాన్స్, ఇంకేం లేదు. నేను కూడా ఈ రోజు ఏదో సాదాగా నవ్వుకుంటానని మీరు ఆ రోజు కూడా కామెంట్ పెడతారా? పక్కా. నేను అలాంటివి ఏం చేయనన్నా. ఎస్ఆర్హెచ్ ఆర్సీబీ మ్యాచ్కి వెళ్ళి ఎస్ఆర్హెచ్కి వెళ్ళాలని కోరుకుంటాను. ఒకవేళ మంచి థాట్, దీనికంటే మంచి క్రేజీ థాట్ ఏమైనా వచ్చి పోలీసులకు ఇబ్బంది కలగకుండా, ఏ అభిమానికి ఇబ్బంది కలగకుండా వచ్చే ఐడియా ఏమైనా ఉంటే అక్కడ అప్లై చేస్తాను, అంతవరకే. సో గ్రౌండ్ లోకి వెళ్లే ముందు ఒకసారి పరిసరాలు కొంచెం అబ్జర్వ్ చేయండి. అందుకని కాదు, నిమ్మకాయలు బండి పెట్టారేమో చెక్ చేయండి. నాకు ఒక రీల్ కాన్సెప్ట్ వచ్చిందని, ఎవరు చేయలేదు అది, ఎవరిని కావాలంటే చేయండి. నెక్స్ట్ దానికి ఒక అతను కాదు, ఒక బ్యాగ్ లో పెట్టుకోబోతా ఉంటాడు, ఈ చేతిలో డబ్బులు పెట్టుకోబోతా ఉంటాడు. అరే ఏంట్రా ఈడు చేతిలో అంత డబ్బులు పెట్టుకోబోతున్నాడు, ఏమైంది అంటే ఎంత సంపాదించావు అని అంటే ఒక 40,000 వచ్చింది భయ్య అంటాడు. ఏంటన్నా ఏం వ్యాపారం చేసావు అంటే నిమ్మకాయలు మేము భయ్య అని చెప్పి ఎన్ని ఒక బ్యాగ్ లో నిమ్మకాయ పెట్టుకుని ఇంకో బ్యాగ్ లో నిమ్మకాయలు ఉన్నాయి. స్టేడియం నుంచి వస్తాడు. నిజంగా చేసుకుని ఉంటే ఆ రోజు లెమన్ మీద అంత వైరల్ అయిన తర్వాత ఇది కూడా వర్కౌట్ అయ్యేది అన్న. వెళ్తారు కదా మళ్ళీ, ఇంకో ఆలోచనతో వెళ్తా అన్న. బట్ ఆలోచన కాంట్రవర్సీ క్రియేట్ చేయకుండా, ఎవరిని ఇబ్బంది పెట్టకుండా, నన్ను తిట్టకుండా ఉండడానికి ఇంపాసిబుల్ కానీ అవేం జరగకుండా ఉండేలా ఒకటి ఆలోచించుకుని వెళ్తా. తెలీదు అన్ని వైరల్ అవుతాయి అనుకో. ఇప్పుడు మనం 100 రీల్స్ చేస్తామన్నా, అందులో 10 అవుతాయి, 90 అవో తెలియదు. మరి ఇన్ఫ్లుయెన్సర్ అనే పదానికి మీకు సరైన డెఫినేషన్ ఏం చెప్తారు? ఆ పదమే ఇప్పుడు ఇన్ఫ్లుయెన్సర్ అంటే, నేను డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఉంటారన్న. ఫుడ్ చేస్తారు, ఒకరు ఎమోషనల్ చేస్తారు, ఒకరు కామెడీ చేస్తారు. ఇలాగ వాళ్ళు ఎంచుకున్న దానిని వాళ్ళు 100% చేస్తున్నారు అనే దాన్ని నమ్ముతాను నేను. ఇప్పుడు నేను కామెడీ చేయాలనుకుంటా, కామెడీలో అన్ని మనం అనుకున్నట్టు చేయను, కొన్నిసార్లు అద్దు దాటి చేయాల్సి వస్తుంది నవ్వించడానికి. అది వాళ్ళు సొసైటీని ఇన్ఫ్లుయెన్స్ చేసేలాగా అవుతుందని నేను అనుకోను. రీల్స్ లాగా చూడాలి. ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే, ఇలా చేసిన వాళ్ళ సొసైటీకి ఏం మెసేజ్ ఇస్తామని అన్న. ఇప్పుడు నేను నాన్న రీల్స్ చేసా, సొసైటీకి మెసేజ్ ఇచ్చా. ఇప్పుడు ఏంటి, ఇప్పుడు నన్ను ఎత్తేసారా పైకి ఎక్కడ పెట్టేశారా? లేదు, వాళ్ళు ఎవరు ఏం మెసేజ్లు ఇవ్వరన్నా. మనది మైండ్ సెట్ మనది ఉండాలి. ఇప్పుడు రీల్ చూసావు, నవ్వుకున్నావు, కానీ సైంటిస్టులు ఉంటారు, ఈ రీల్లో 10% ఈడు ఆ రీల్ నవ్వుకోడు, ఈడేంటి ఇటు చేసాడు, వెంటనే మెసేజ్ పెట్టదు. సమాధానానికి ఏం మెసేజ్ ఇస్తున్నావు భయ్యా నువ్వు ఇవ్వన్న. కామెంట్ పెట్టడం ఆపేసి నువ్వు ఒక మెసేజ్ ఇవ్వు. ఏమి ఇవ్వగలవు? ఎవ్వరు దేనికి ఏం మెసేజ్ ఇవ్వరన్నా. అది వాళ్ళ ఎంటర్టైన్మెంట్ వాళ్ళు చూస్ చేసుకుంటారు అంతే. ఒక లవ్ స్టోరీ ఉంది, ఆ లవ్ స్టోరీని నిన్ను అతను కట్టుబడేసాడు లేదా అని ఇంపార్టెంట్. అంతేగాని లవ్ స్టోరీ నువ్వేంటి పువ్వు పట్టుకుని అదేంటి ఇది జరిగింది క్వశ్చన్ చేస్తే వేరే డ్రామా ఎండ్స్ లాజిక్ కమ్స్ అని నేను నమ్మేది. నువ్వు డ్రామాని రసవత్తరంగా చేస్తే లాజిక్లు ఉండవు. కానీ కొంతమంది లాజిక్లు ఎత్తుకుంటూ వెళ్తే మాత్రం పెద్ద లాజిక్లు ఉంటాయి. నేను ఎక్కువ మాట్లాడేస్తున్నాను అలాంటి కాదు, కానీ బేసికలీ మీరు అన్నది కరెక్టే. ఒకవేళ అదే మీరు మెసేజ్ ఓరియంటెడ్ రీల్ చేసినప్పుడు ఎత్తుంటే మీరు అవే చేస్తారు. అవును, అరే నాకు మంచి విజిబిలిటీ వస్తుంది కదా, వైరల్ అవుతున్నాను. వైరల్ అవుతున్నప్పుడు మీరు మాత్రం ఏం చేస్తారు? 3 కొడుకులకి నాన్న ఒకటి ఇస్తాడన్న రీల్ చూస్తుంటారు మీరు, చాలా వైరల్ అయింది. 5 లక్షలు ఇస్తాను, 2 సంవత్సరాల తర్వాత వస్తాను, మీలో ఎవరు డబ్బు ఉంటే ఆ రీల్ పేపర్. నీ క్వశ్చన్ చెప్పనన్నా, ప్రామిస్ చెప్తున్నా, ఆ రీల్ ఎడిట్ చేసేసాను, ఇది అసలు అప్లోడ్ చేయాలా వద్దా, డిలీట్ చేసేద్దాం అని ఆలోచించాను. ఇందులో ఏముంటుంది, ఇందులో ఎందుకు వెళ్తుంది? అంతకుముందు నాకు రీల్ ఉంటుంది, మన ఆంధ్ర కింగ్ తాలూకా సినిమా వచ్చిందా, దానికంటే ముందు ఒక రీల్ చేశాను. దానికంటే ముందే నాన్న మీ సినిమా హీరో కంటే గొప్ప అని చాలా వైరల్ అయింది. అది ఆల్మోస్ట్ అది కూడా. దాని తర్వాత వస్తుంది ఇది, ఒక జనాలు ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంటారు కదా. ఇప్పుడు నేను దాని మెసేజ్ ఇచ్చాను, కామెడీ ఉందంటే కట్ చేస్తే ఇది దానికంటే ఎక్కువ వైరల్ అయింది. అప్పుడు ఇంకేముంటుంది అన్న, జనాలు. సో ఇప్పుడు డ్రీమ్ రైట్ నౌ షార్ట్ టర్మ్ డ్రీమ్ ఏంటంటే, ఇప్పుడు సిరీస్ ఎలాగో అవుతుంది కాబట్టి అది కంప్లీట్ సిరీస్ అన్న. వెబ్ సిరీస్ తర్వాత నేను ఒక సినిమా డైరెక్ట్ చేస్తాను 3.5 years. దానికి తగ్గట్టుగా నేను ప్లాన్ చేసుకుంటూ వెళ్తా ఉన్నాను. సీరా స్టూడియోస్ అని చెప్పాను కదా, రాహుల్ అన్న, మనకి సాయిరామ్ అన్న, మా హరికృష్ణ టీం ఉన్నాడు. మేమంతా కలిసి ఒక ప్లాన్ చేస్తున్నాము. మంచి వెబ్ సిరీస్లు చేస్తున్నాం సీరా స్టూడియోస్లో. మీరు చూడండి అన్న, ఒకటి ఫిక్స్ అయ్యామన్నా మేమంతా, అందరిలాగా వెబ్ సిరీస్లు చేయకూడదు. ఇప్పుడు అందరూ వెబ్ సిరీస్ అంటే ఏం చేస్తారు, ఒక సాఫ్ట్వేర్ ఆఫీస్ తీసుకుంటారు, ఒక ఫ్యామిలీ ఇంట్లో పెడతారు, అక్కడ మధ్య జరిగే కన్వర్జేషన్స్ ఇవే చేస్తున్నారు. మేము నెక్స్ట్ చేయబోయే వెబ్ సిరీస్లు కూడా అందరూ సీరా స్టూడియోస్ని చూసేలాగా ప్లాన్ చేసామన్నా. 100% చెప్తున్నాను. మా టీం అంతా కలిసి ఒక బెస్ట్ అవుట్పుట్లు ఇవ్వడానికి ఇంక నుంచి కష్టపడతాం. మేము కూడా ఒక సినిమా తీస్తాం, అది ఇట్టు కొడతాం.
అదన్నా. సూపర్. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ అన్న. మీకు ఐ మీన్ లేదు, మంచి క్రియేటివిటీ ఉంది మీలో. అది అక్కడ వరకు వెళ్ళాలి, అంతవరకు రీచ్ అవ్వాలని మేము కూడా కోరుకుంటున్నాం. అండ్ నెగిటివ్ వేలో తీసుకోకండి మీరు కూడా. ఏదో మీ క్వశ్చన్ తెలుసా, వైరల్ అయింది కదా, నాకు ఇంటర్వ్యూ చేసిన కాన్ఫిడెంట్ పెరిగిపోతుంది. ఇప్పుడు ఇదే లాస్ట్ ఇంటర్వ్యూ అనుకున్నాను నేను. ఇప్పుడు నేను చాలా కాన్ఫిడెంట్ గా మాట్లాడుతున్నాను. నెక్స్ట్ ఏదైనా మంచిది లైఫ్ లో అచీవ్ చేసి మళ్ళీ ఒక ఇంటర్వ్యూ చేద్దాం. డన్. అండ్ నెక్స్ట్ టైం ఆర్సీబీ మ్యాచ్కి వెళ్ళినప్పుడు కొంచెం చెక్ చేయండి, ఏమన్నా నిమ్మకాయల బండి ఉందా. మిమ్మల్ని చెక్ చేస్తా, మీరు ఉన్నారేమోనని. ఓకే, బట్ కోహ్లీ ముందు మాత్రం చేయదు. వార్నింగ్ ఇది రైట్ వార్నింగ్ ఇది. లేదు అసలు. ధోని ఫ్యాన్స్ కోహ్లీ ఫ్యాన్సే కదా నా ప్రపంచం అంతా. ఇద్దరు నా మీద పడితే నేను ఇంకొంటే ఉంటాను. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైమ్. ఐ విష్ యూ ఆల్ సక్సెస్. థ్యాంక్స్ అన్న, థ్యాంక్స్. And for more videos, Please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.